కాంప్రమైజ్ అయిపో. ఆదివారం ఆలయానికి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడిని ఆరాధించు, దేవుని దగ్గర అన్నీ కరెక్ట్గా చేసుకో. ఇదొకటి మాత్రం కాంప్రమైజ్ అయిపో. బట్ దెన్ వి సీ, ఎప్పుడైతే వారు రాజీ పడుతున్నారో దేవుడు అంటున్నాడు, నో, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యూ. thus you have also those who hold the doctrine of Nicolai, which I hate. 2:5-15 second verse, 15th verse to second chapter. నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాజీ పడిన జీవితం గాడ్ హేట్స్ అంటున్నారు. ఈరోజు మీ జీవితం దేవునికి గాడ్ లవ్స్ ఆర్ గాడ్ హేట్స్? సో బీ యువర్ ఓన్ ఎగ్జామినర్. నీ జీవితంలో నువ్వు చేసే నిర్ణయాలు దేవునికి అంగీకారమా? నువ్వు చేసే పనులు దేవునికి అంగీకారమా? యువర్ రిలేషన్షిప్స్, వివాహమైన వ్యక్తి పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? వివాహం కాని వ్యక్తి పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? దేవునికి లెక్కప్ప చెప్పేలాగా నీ జీవితం ఉందా? ఇదిగో 7 సంఘాలు అన్నప్పుడు 7 రకాల జీవితాలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, 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 జాగ్రత్త.